వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ముందుగా మేషరాశి వారు బాగా కష్టపడే మనస్తత్వం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరంతరం త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ జీవనాన్ని సాగించేటువంటి ఈ మేషరాశి వారిలో చాంద్రమానాన్ని అనుసరించి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం అనగా ఒక పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాల వారికి, సౌరమానాన్ని అనుసరించి మేషమాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి మేషరాశికి సంబంధించినటువంటి నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ కూడా ఈ మాస ఫలితాలు వర్తిస్తాయి. 2024 ఫిబ్రవరి మాసంలో ఈ మేషరాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు, వాటి వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలను ఒక మార్గాన పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా పంచమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఫిబ్రవరి నెల 14 వరకు దశమ భావమైనటువంటి మకర రాశిలోను, ఆ తర్వాత లాభభావమైనటువంటి కుంభరాశిలోను సంచరిస్తూ వీరి ఆలోచనలు సాకారమయ్యే విధంగా, సంతానంతో సత్సంబంధాలు ఏర్పడే విధంగా, అధికారుల నుంచి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సహాయ సహకారాలను అందుకునే విధంగా, నూతన ఉద్యోగాల్లో శుభ ఫలితాలు లభించే విధంగా, ఉన్న ఉద్యోగాల్లో గౌరవాన్ని, వీరు చేసేటువంటి పనికి గుర్తింపుని, పదోన్నతులను పొందే విధంగా, అభినందనలు అందుకునే విధంగా వీరికి ఈ రవి భగవానుడు దశమ లాభభావాల్లో సంచరిస్తూ శుభ ఫలితాలను అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. జన్మ రాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా అనగా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా దశమ భావంలో అనగా మకర రాశిలో ఆయన సంచరించడం వల్ల ఆకస్మికమైనటువంటి భూ సంబంధమైనటువంటి లాభాలు కానీ, వాహన సంబంధమైనటువంటి సౌఖ్యం కానీ, భూములకు సంబంధించినటువంటి లాభాలు కానీ, వాహనాలు కొనుగోలులో వచ్చేటువంటి సౌలభ్యం కానీ పొందడానికి అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభదాయకమైనటువంటి ప్రయాణాలు, కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా మారడానికి కూడా అవకాశం ఈ కుజుడు అందిస్తున్నాడు దశమ భావంలో అని చెప్పవచ్చు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు దశమ భావంలోనూ లాభభావంలోనూ ఈ నెలంతా కూడా అనగా మకర కుంభరాశుల్లో సంచరిస్తూ జన సహకారాన్ని, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన వ్యాపార అభివృద్ధిని, వ్యాపార సంస్థల యొక్క విస్తరణను, ఆర్థికపరమైనటువంటి సౌలభ్యాన్ని, బ్యాంకు లావాదేవీలను, నూతన వస్తువుల కొనుగోలు, కుటుంబానికి సంబంధించినటువంటి శుభకార్యాలయ ప్రస్తావన, వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ, ఇలాంటివన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఈ బుధుడు ఈ నెలంతా కూడా శుభ ఫలితాలని మేషరాశి వారికి అందిస్తున్నాడు ఈ దశమ లాభభావాల్లో సంచరిస్తూ అని చెప్పవచ్చు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలోనే మేషరాశిలోనే సంచరించడం వల్ల తండ్రి గారి నుంచి శుభవార్తలు అందుకోవడం, తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడడం, మంచి పనుల కోసం ధనాన్ని కానీ సమయాన్ని కానీ వీరి ప్రతిభను కానీ వెచ్చించడం, తద్వారా ఒక రకమైనటువంటి సంతృప్తిని వీరు పొందేటువంటి దిశగా, జన సంబంధాలు పెరిగే దిశగా ఈ మేషరాశి వారికి గురువు శుభ ఫలితాలని, జన సంబంధాలని ఏర్పాటు చేస్తున్నాడు అని చెప్పవచ్చు. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఫిబ్రవరి నెల 12 వరకు భాగ్యములో అనగా ధనుసు రాశిలో సంచరించడం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది, జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది, స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు, కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు, అనుకున్న పనులు చాలా వరకు అనుకున్న సమయానికి వీరు విజయవంతంగా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఈ శుక్రుడి వల్ల ఏర్పడుతుందని చెప్పవచ్చు. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు లాభంలో కుంభరాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు. ఈ ఫిబ్రవరి మాసంలో కూడా అలాగే ఆయన సంచారం కొనసాగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, వీరు చేసేటువంటి పనికి తగినటువంటి గుర్తింపుని, వ్యవసాయ రంగంలోని వారికి అధిక ఉత్పత్తులను, వీరికి శుభ ఫలితాలు ఈ విధంగా వచ్చేటువంటి పరిస్థితి శని భగవానుడు లాభములో సంచరిస్తూ వీరికి అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. అలాగే ఎప్పటి నుంచో కేతువు షష్ఠమ భావమైనటువంటి కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఈ నెలలో కూడా ఆయన కన్యారాశిలోనే సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తి పొందడానికి అవకాశం కనిపిస్తుంది. నిరాడంబరంగానే కొన్ని వివాదాల నుంచి వీరు బయటపడతారు, కొన్ని కోర్టు కేసుల నుంచి కూడా వీరికి సౌలభ్యం అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది, కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు, ఆరోగ్యం కుదుటపడుతుంది, దైవ సంబంధమైనటువంటి ఆశస్సులు కూడా వీరు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ మేషరాశి వారికి 2024 ఫిబ్రవరి మాసంలో రవి భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు
ఈ 7 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ శుభ ఫలితాలను అందించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రతికూలంగా కూడా వీరికి 2 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా వ్యయములో రాహువు, అనగా మీనరాశిలో రాహు ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు. మేషరాశి వారికి అది 12వ భావం, వ్యయభావం అయింది. ఈ రకంగా దుబారా ఆలోచనలు, అనవసరమైనటువంటి అలజడి, అనవసరమైనటువంటి ఖర్చులు, సమయాన్ని వృధా చేయడం, కొందరు వ్యక్తుల మాటలు నమ్మి నష్టపోవడం, ఆర్థికపరమైనటువంటి అధిక ఖర్చులు వీరికి కనబడుతుంది. అలాగే ఫిబ్రవరి నెల 12 తర్వాత శుక్రుడు కూడా ద్వితీయ సప్తమ భావాధిపతి అయినటువంటి ఈ శుక్రుడు, ద్వితీయ సప్తమ భావాలకు అధిపతి అయినటువంటి ఈ శుక్రుడు దశమ భావంలో ఫిబ్రవరి నెల 12 వరకు సంచరించడం వల్ల కొన్ని పనులు వాయిదా పడడం, కొన్ని పనులు అనుకున్నంతగా వీరు దాన్ని ఆచరణ సాధ్యం చేసుకోలేకపోయేటువంటి పరిస్థితి వీరికి కనిపిస్తుంది. చతుర్థ భావంలో వీరికి చతుర్థ భావాధిపతి అయినటువంటి చంద్రుడు గోచార రీత్యా కొన్ని సందర్భాల్లో సానుకూలంగా, కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా సంచరిస్తూ అశాంతికి కారణమయ్యేటువంటి దిశగా కూడా కొన్ని ఫలితాలను వీరికి వ్యతిరేకంగా ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా రాహువు, కొన్ని సందర్భాల్లో చంద్రుడు, ఫిబ్రవరి 12 వరకు దశమ భావంలో శుక్రుడు వీరికి ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని, ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2024 ఫిబ్రవరి మాసంలో ప్రతికూలంగా రాహు వ్యయభావంలోను, శుక్రుడు ఫిబ్రవరి నెల 12 వరకు దశమ భావంలోనూ సంచరించడం, అలాగే చంద్రుడు కాలానుగుణంగా కొన్ని సందర్భాల్లో సానుకూలంగా, కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా సంచరించడం, ఈ రకంగా రాహువు, శుక్రుడు, చంద్రుడు వీరికి ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని, చిన్న చిన్న ఇబ్బందుల్ని వీరికి ఇచ్చేటువంటి పరిస్థితి, ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరి 2024 ఫిబ్రవరి మాసంలో ఈ 3 గ్రహాలకు గాను మేషరాశి వారు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవశ్యం ఏర్పడుతుంది. ఇందులో ప్రధానంగా వ్యయములో సంచరించేటువంటి రాహువును సానుకూలపరచుకోవడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి కుంకుమాది పూజలు, కుంకుమార్చన, నిత్య కుంకుమార్చన లాంటి పూజలను నిర్వర్తించుకోవడం, అలాగే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ చదువుకోవడం, ఎర్రటి పళ్ళను అక్కడ ఉన్నటువంటి పూజారి వారికి దానం చేయడం, ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల వీరికి ఈ రాహు వ్యయంలో ఉన్నటువంటి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దశమ భావంలో ఫిబ్రవరి 12 వరకు శుక్రుడు సంచరిస్తూ ప్రతికూలంగా వీరికి ఉన్నారు కనుక లక్ష్మీ మహాదేవిని పూజిస్తూ మహాలక్ష్మి అష్టకం చదువుకుంటూ 1 కేజీ అలసందలు, అనగా బొబ్బర్లను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. అలాగే చంద్రుడు ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భాల్లో లలిత సహస్రనామం చదువుకుంటూ 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల చంద్రుడిని సానుకూలపరుచుకొని వీరు శుభ ఫలితాలని, మనశ్శాంతిని పొందగలుగుతారు. 2024 ఫిబ్రవరి మాసానికి గాను మేషరాశి వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ పెట్టుకున్నటువంటి ఈ మేషరాశి వారు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.